ఫైటర్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫైట్ టిప్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాక్సింగ్ లో ఫస్ట్ డిఫెన్స్ డకింగ్. డకింగ్ ఎలా చేయాలి, వై వి షుడ్ లెర్న్ డకింగ్ ఈరోజు తెలుసుకుందాం. స్టెప్ 1, వై వి షుడ్ డూ డకింగ్ అంటే ఇప్పుడు అపోనెంట్ మనల్ని హిట్ చేయడానికి వస్తున్నాడు, లైక్ 1, 2 హుక్ ఇట్లా కాంబినేషన్స్ తో, అప్పుడు ఆ పొజిషన్ లో మనం తప్పించుకొని అటాక్ చేయడం కోసం డకింగ్ యూజ్ చేస్తాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మైక్ టైసన్. మీరు ఇప్పుడు చూస్తే మైక్ టైసన్ ఫైట్స్ లో హీ యూజ్ దిస్ మూమెంట్ అలాట్. ఈ మూమెంట్ ఇది స్లిప్పింగ్, ఇది డకింగ్. అతను స్లిప్పింగ్ అండ్ డకింగ్ ని బాగా మిక్స్ చేసి హీ యూస్ టు అటాక్ ద అపోనెంట్. తప్పించుకుంటూ అటాక్ చేయడానికి అతను ప్రయత్నిస్తాడు. మీరు డకింగ్ నేర్చుకోవాలంటే జస్ట్ వాచ్ మైక్ టైసన్. హీ ఈజ్ మై ఫేవరెట్, మీకు ఫేవరెట్ కూడా అవుతాడు. బాక్సింగ్ లో అటాకింగ్ తో పాటు ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటంటే స్లిప్పింగ్ అండ్ డకింగ్. దోస్ ఆర్ డిఫెన్స్ సిస్టమ్స్. హై గార్డ్ ఒక డిఫెన్స్, స్లిప్పింగ్ అనేది ఒక డిఫెన్స్ అండ్ డకింగ్ అనేది ఒక డిఫెన్స్. డకింగ్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటర్స్ అండ్ మోస్ట్ ఫేమస్ ఫైటర్స్ in boxing is Joe Frazier, Mike Tyson and Mayweather. ఇప్పుడు డకింగ్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డకింగ్ ఎలా చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్స్ ఉంటాయి, మేజర్ 3 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి మన లెగ్స్ ని బెండ్ చేయాలి. డకింగ్ చేసేటప్పుడు మనం మన లెగ్స్ ని బెండ్ చేయాలి. ఈ యాంగిల్లో చూడండి. డకింగ్ చేసేటప్పుడు మన లెగ్స్ ని బెండ్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, సెకండ్ వన్ ఏంటంటే డకింగ్ చేసేటప్పుడు మన హెడ్ ని యూ షేప్ లో ఫామ్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి నా హెడ్ తీసుకొని యూ 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 దిస్ వే యూ 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 యూ. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి యూ షేప్ ని ఫామ్ చేయాలి. ఓకే, మన హెడ్తో ఒక యూ మనం డ్రా చేయాలి. యూ షేప్ ఫార్మింగ్ అంటే మన హెడ్తో మనం యూ అనేది డ్రా చేయాలి. దీనిలో బాడీ మొత్తం కదలాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్, రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి డకింగ్ చేసేటప్పుడు బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఓకే, చూడండి, బ్యాక్ అనేది స్ట్రైట్ ఎప్పుడు ఉంటుందంటే మీరు లెగ్స్ బెండ్ చేస్తే బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. లెగ్స్ బెండ్ చేయకపోతే బ్యాక్ అనేది స్ట్రైట్ గా ఉండదు. సో ఆల్ ద టైమ్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. కీపింగ్ యువర్ బ్యాక్ స్ట్రైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డకింగ్ చేసేటప్పుడు అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? సేమ్ మీరు డకింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నప్పుడు అందులో ఉన్న పాయింట్స్ చేయకపోతే మీరు డకింగ్స్ ఎలా చేయకూడదో అవే అనమాట వాటి పాయింట్స్. చాలా మంది నేను ఏం చెప్పాను, లెగ్స్ బెండ్ చేయరు అని చెప్పాను. మిస్టేక్ నెంబర్ 1, డకింగ్ చేసేటప్పుడు ఇలా లెగ్స్ని ఎవరు బెండ్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, ఇలా చేస్తారు. ఇలా చేసినప్పుడు వాళ్ళ బాడీ అంతా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుతుంది. పాయింట్ నెంబర్ 1 ఈస్ టు నాట్ బెండింగ్ అవర్ లెగ్స్ ప్రాపర్లీ. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి నాట్ కీపింగ్ యువర్ బ్యాక్ స్ట్రైట్. బ్యాక్ ఇలా స్ట్రైట్గా పెట్టకుండా ఏం చేస్తారు అంటే బ్యాక్ని బెండ్ చేస్తారు. దానివల్ల స్పైన్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్పైన్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. సో ఆల్ ద టైమ్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే హెడ్. ఇప్పుడు బ్యాక్ లెగ్స్ బెండ్ చేయకుండా బ్యాక్ స్ట్రైట్ పెట్టకుండా ఉంటే వాళ్ళు తప్పించుకోవడానికి యూజ్ చేసే అనదర్ టెక్నిక్ ఏంటంటే హెడ్ని బెండ్ చేస్తే మిస్ అయిపోతుంది కదా పంచ్. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు పంచ్ వచ్చేటప్పుడు లెగ్స్ బెండ్ చేయకుండా బ్యాక్ని యూజ్ చేయకుండా సింపుల్గా అయిపోయే టెక్నిక్ ఏంటంటే రాంగ్ టెక్నిక్, పంచ్ అగైన్. ఇలా చేయడం వల్ల మన నెక్ మీద ప్రెషర్ పడుతుంది. మనకి ముందు అపోనెంట్ ఏం చేస్తున్నాడో తెలియదు. అపోనెంట్ పంచ్ చేస్తున్నాడు, పంచ్, వీఆర్ నాట్ సీయింగ్ ద అపోనెంట్, వీఆర్ లుకింగ్ డౌన్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్. అండ్ అతను చూడండి ఇప్పుడు అప్పర్ కట్ కొట్టాడు నాకు. బేసికల్లీ వన్ మోర్ టైం ఇలా చేసినప్పుడు ఇలా తగులుతుంది మనకి. సో వీ హ్యావ్ టు లుక్ ఆల్ ద టైమ్ ఐస్ని ఎప్పుడు మనం వదిలేయకూడదు. వీ నీడ్ టు లుక్ హిజ్ ఐస్. ఓకే, ఎప్పుడు కూడా ఐ కాంటాక్ట్ ఉండాలి. ఐ కాంటాక్ట్ ఉండాలంటే లెగ్స్ బెండ్ చేయాలి, బ్యాక్ స్ట్రైట్గా పెట్టాలి అండ్ లుక్ హిమ్ ఇన్ ద ఐ. సో ఆల్ ద టైమ్ లుక్ హిమ్. ఓకే, లుకింగ్ టు హిజ్ ఐస్. కళ్ళని ఎప్పుడు చూస్తూనే ఉండాలి. కళ్ళని ఎప్పుడు మనం వదిలేయకూడదు. బికాస్ కళ్ళే చెప్తాయి అపోనెంట్ నెక్స్ట్ మూవ్ ఏంటన్నది. డకింగ్ ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఇన్ డకింగ్ ఈస్ లెగ్స్ ని స్టాన్స్ తీసుకోవాలి. రైట్ లెగ్ బ్యాక్,
క్రాస్ స్టాన్స్, సేమ్ గార్డ్ పొజిషన్. ఇప్పుడు నేను ఫస్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్ టిల్ట్ అయి ఉన్నాను, కొంచెం లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయి ఉన్నాను. ఇక్కడ నుంచి ఐఎమ్ డ్రాయింగ్ యూ ఆర్ సి. ఓకే, రైట్కి వచ్చాను. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. కీపింగ్ అవర్ బ్యాక్ స్ట్రైట్, అంటే బ్యాక్ స్ట్రైట్గా పెట్టి లెగ్స్ని బెండ్ చేస్తూ యూ షేప్ని నేను డ్రా చేస్తున్నాను. 1 2 3 4 5 6 ఇలా అయినా చేయొచ్చు. ఆర్ పార్ట్నర్ ఉంటే ఇలాంటి ఒక టార్గెట్ తీసుకొని మీ పార్ట్నర్తో మీరు జస్ట్ కొంచెం ముందుకు వచ్చి ఇక్కడి నుంచి లుక్ దిస్ సైడ్, లుక్ దిస్ సైడ్, లుక్ దిస్ సైడ్, లుక్ దిస్ సైడ్. క్రాస్ యాంగిల్లో చూద్దాం. ఇప్పుడు ఇంకో యాంగిల్లో క్రాస్, సేమ్ టార్గెట్ దగ్గర వచ్చి మనం ఇక్కడి నుంచి లుక్ లుక్ ఇలా మీరు చేయాలన్నమాట, చూసుకోవాలి. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి, లెగ్స్ని బెండ్ చేస్తూ యూ డ్రా చేయాలి. ఇది ఒక బేసిక్ టెక్నిక్, ఫస్ట్ స్టెప్ ఇన్ డకింగ్. సెకండ్ స్టెప్ ఇన్ డకింగ్ ఈజ్, డకింగ్ చేసేటప్పుడు మనం ఫుట్ వర్క్లో ఎలా డక్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, స్టాన్స్ తీసుకున్నాము, గార్డ్ పెట్టుకున్నాము, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇప్పుడు మీరు చూస్తే నేను స్టెప్స్ వేస్తున్నాను. స్టెప్స్ ఎలా వేస్తున్నానో మళ్ళీ చూద్దాం ఈ యాంగిల్లో. ఓకే, ఇప్పుడు నేను రైట్ సైడ్ డక్ చేసేటప్పుడు రైట్ స్టెప్ వేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ డక్ చేసినప్పుడు లెఫ్ట్ స్టెప్ వేస్తున్నాను. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. సేమ్ డకింగ్ కూడా రైట్ స్టెప్ వేసినప్పుడు రైట్ సైడ్ డక్, లెఫ్ట్ స్టెప్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ డక్. ఓకే, గార్డ్ పొజిషన్. నౌ ఐఎమ్ డకింగ్ టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తున్నా కాబట్టి రైట్ స్టెప్ వేస్తున్నా. అబ్జర్వ్ చేయండి, రైట్ లెఫ్ట్. రైట్ సైడ్ డక్ చేసినప్పుడు రైట్ స్టెప్, లెఫ్ట్ సైడ్ డక్ చేసినప్పుడు లెఫ్ట్ స్టెప్. సీ దిస్ సైడ్, లెఫ్ట్ సైడ్ డక్ చేసినప్పుడు లెఫ్ట్ స్టెప్, రైట్ సైడ్ డక్ చేసినప్పుడు రైట్ స్టెప్, లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఈ యాంగిల్లో చూడండి, లెఫ్ట్ సైడ్ డక్ చేసినప్పుడు లెఫ్ట్ స్టెప్, రైట్ సైడ్ డక్ చేసినప్పుడు రైట్ స్టెప్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. విత్ పార్ట్నర్ ఎలా చేయాలో చూద్దాం. అతను రైట్ హుక్ కొడుతున్నాడు, నేను లెఫ్ట్ సైడ్ చేస్తున్నాను. ఓకే, డక్ డక్, స్టెప్ ఒకటి, స్టెప్ 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 స్టెప్. చూడండి, మీరు ఎటు సైడ్ డక్ చేస్తే అటు సైడ్ స్టెప్ వేయాలి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని ఎటు సైడ్ డక్ చేస్తే అటు సైడ్ మీరు స్టెప్ అనేది వేయాలి. మీకు అర్థమైందా? వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు డకింగ్తో పాటు మనం ఏమేమి కాంబినేషన్స్ చేయొచ్చు, బేసిక్ కాంబినేషన్స్ 2-3 తెలుసుకుందాము ఈరోజు మనం. ఫస్ట్ బేసిక్ వచ్చి హుక్. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ డక్ చేస్తే లెఫ్ట్ హుక్ కొడుతున్నాను. దట్ మీన్స్ డక్ లెఫ్ట్ సైడ్ అండ్ దెన్ పంచ్ లెఫ్ట్ హుక్. ఓకే, డక్ లెఫ్ట్ సైడ్, పంచ్ లెఫ్ట్ హుక్, డక్ లెఫ్ట్ సైడ్, పంచ్ లెఫ్ట్ హుక్. పార్ట్నర్తో ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈస్ థ్రోయింగ్, రైట్ హ్యాండ్తో పంచ్ చేస్తున్నాడు, నేను లెఫ్ట్ సైడ్ డక్ చేస్తున్నాను. ఓకే, డక్ లెఫ్ట్ హుక్. చూసారా? వన్ మోర్ టైం, డక్ లెఫ్ట్ హుక్, డక్ లెఫ్ట్ హుక్. అదర్ సైడ్, డక్ లెఫ్ట్ హుక్, డక్ లెఫ్ట్ హుక్, డక్ లెఫ్ట్ హుక్, డక్ లెఫ్ట్ హుక్. సేమ్ డక్ చేస్తూ మనం బాడీకి కూడా కొట్టచ్చు. ఓకే, లెఫ్ట్ బాడీ ఆర్ రైట్ బాడీ. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ డక్ చేస్తున్నప్పుడు సేమ్ డక్, లెఫ్ట్ బాడీ, లెఫ్ట్ ఫేస్, సేమ్ డక్, లెఫ్ట్ బాడీ, లెఫ్ట్ ఫేస్, సేమ్ డక్, లెఫ్ట్ బాడీ, లెఫ్ట్ ఫేస్. విత్ పార్ట్నర్ రైట్ హ్యాండ్తో పంచ్ చేస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ డక్ చేస్తున్నాను. డక్, లెఫ్ట్ బాడీ, లెఫ్ట్ ఫేస్, డక్, లెఫ్ట్ బాడీ, లెఫ్ట్ ఫేస్, డక్, లెఫ్ట్ బాడీ, లెఫ్ట్ ఫేస్, డక్, లెఫ్ట్ బాడీ, లెఫ్ట్ ఫేస్. ఒక బేసిక్ రైట్ సైడ్ డక్ టెక్నిక్ తెలుసుకుందాం. జస్ట్ డక్ రైట్, రైట్ లెఫ్ట్ హుక్, జస్ట్ డక్ రైట్, రైట్ లెఫ్ట్ హుక్. ఇప్పుడు పార్ట్నర్తో ఎలా చేయాలో తెలుసుకుందాం. రైట్ డక్, రైట్ లెఫ్ట్ హుక్. ఓకే, రైట్ డక్, రైట్ లెఫ్ట్ హుక్. ఇలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ని మనం డక్కింగ్లో యూజ్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్, డక్ రైట్, డక్ అప్పర్ కట్ హుక్, సేమ్ లెఫ్ట్ సైడ్ డక్, లెఫ్ట్ అప్పర్ కట్, లెఫ్ట్ సైడ్ డక్, లెఫ్ట్ హుక్, రైట్ సైడ్ డక్, రైట్ స్ట్రైట్, రైట్ సైడ్ డక్, రైట్ అప్పర్ కట్, లెఫ్ట్ హుక్. ఇప్పుడు అపోనెంట్ లెఫ్ట్ హుక్ చేస్తున్నాడు, దానికి మనం కౌంటర్స్ ప్లాన్ చేద్దాం. ఓకే, డక్ చేస్తూ
duck, body straight, duck, body straight, or duck over and right. Okay, duck over and right. Again, duck, hook right. Okay, duck, right, left hook. Okay. ఇప్పుడు రైట్ హుక్ డక్ చేస్తూ అపోనెంట్కి రైట్ హుక్ చేయొచ్చు. డక్ హుక్. గార్డ్ పెట్టుకోకపోతే లెఫ్ట్ హుక్ అనేది కనెక్ట్ అవుతుంది, గార్డ్ పెట్టుకుంటే మిస్ అయిపోతుంది. ఓకే, చూడండి. ఓకే, ఓకే. డకింగ్లో కాంబినేషన్స్ ఆన్ బ్యాగ్ మీద ఎట్లా చేయొచ్చు అంటే సేమ్ ఇందాక అపోనెంట్ ఆర్ ట్రైనింగ్ పార్ట్నర్ మీద ఏదైతే ప్రాక్టీస్ చేసామో సేమ్ ఆన్ ద బ్యాగ్. ఓకే, లెఫ్ట్ డక్, లెఫ్ట్ హుక్ రైట్, లెఫ్ట్ డక్, లెఫ్ట్ హుక్ రైట్, లెఫ్ట్ డక్, లెఫ్ట్ హుక్ రైట్, రైట్ డక్, రైట్ లెఫ్ట్ హుక్, రైట్ డక్, రైట్ లెఫ్ట్ హుక్. సో ఫైటర్స్, మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కెపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.